ఈరోజు 10 ఏళ్ళు విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించేందుకు గత 365 రోజులు 24 గంటలు శ్రమిస్తూ ఈరోజు పోయిన సంవత్సరం ఇదే 7వ తారీఖు రోజు గౌరవ ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఇది చరిత్రలో మర్చిపోలేని రోజు. అందుకనే నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళి సీఎం గారు ఈరోజు మా నల్గొండకు రావాలంటే అన్న తప్పకుండా నల్గొండ అన్నా నువ్వన్నా నాకు ఇష్టం, తప్పకుండా మొదటి సంవత్సరం సెలబ్రేషన్స్ నల్గొండలో చేసుకుందామని చెప్పి వచ్చిన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ మీ అందరూ నా ప్రాణం కంటే ప్రేమించే వాళ్ళు మీరందరూ కూడా నాకు ప్రాణం కంటే నన్ను 3 దశాబ్దాలుగా నడిపిస్తూ కష్టాల్లో బాధల్లో నేను ఎక్కడ ఉన్నా నా వెంట నడుస్తూ నాకు అండగా ఉన్న మీ అందరికీ ముందుగా చేతులు జోడించి నమస్కరిస్తూ నేను మీలో ఒకరిగా కష్ట సుఖాలలో మీ ఇంట్లో సంతోషం ఉన్నా బాధలున్నా పిలిచినా పిలవకపోయినా మీలో ఒకరిగా ఇక్కడ మీరు నన్ను 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకొని మధ్యలో ఒకసారి ఓడిపోయినా మళ్ళా ఈరోజు 5వసారి కూడా మంచి మెజార్టీతో గెలిపించిన మేము మీ రుణం ఈ జన్మలో కాదు కదా వచ్చే జన్మలో కూడా తీసుకోలేని అనిపిస్తుంది. కానీ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ అందరినీ కూడా 2 పంటలకు నీళ్లు ఇవ్వాలని ఎస్ఎల్పిసి సొరంగ మార్గాన్ని కొట్లాడి మొదలుపెట్టి 2000 కోట్లతోని 65% ఆ రోజు పూర్తి చేసుకున్నాం. బ్రాహ్మణ వెలువల ప్రాజెక్టుని ఆ రోజు 75% పూర్తి చేసుకున్నాం. కానీ ఆ రోజు తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు మన మీద కక్ష కట్టి నా మీద కోపంతో నాకెక్కడ పేరు వస్తుందో అని చెప్పి ఈ ఫ్లోరైడ్ జిల్లాని మూసి 1 కోటి మంది వదిలిపెట్టే వ్యర్థాలు ఫ్యాక్టరీల వ్యర్థాలతో మన జీవితాలు నాశనం అవుతున్న నల్గొండని పగబట్టి ఆ ప్రాజెక్టులు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటే మళ్ళా రాజశేఖర రెడ్డి లాగా ఈరోజు నాకు మంత్రి అయిన తెల్లారే నీ ఎస్ఎల్బిసి నీ బ్రాహ్మణ వెలువల పూర్తి చేసుకో నీకు నేనున్నానని చెప్పి మాటిచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవనీయులు మన జిల్లాకే చెందిన వారు డిప్యూటీ సీఎం గారు కూడా అండగా ఉంటూ ఆ ప్రాజెక్టులన్నీ కూడా సీఎం గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ మిషన్ బోరింగ్ ఆగిపోయి ఎప్పుడో ఆగిపోయింది ఖరాబ్ అయి నన్ను గవర్నమెంట్ పైసలతో అమెరికా పంపించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేఖ రాసి సీఎం గారిని ఒప్పించి సీఎం గారు కూడా పైకి ఆ కంపెనీతో మాట్లాడి ఈరోజు 2వ బోరింగ్ మిషన్ కూడా రిపేర్ చేస్తున్నాం. వచ్చే నెలలో జనవరి చివరిలో పూర్తి చేపించి మరో సొరంగాన్ని మొదలు పెడితే 2 సంవత్సరాలలో కాకపోతే ఇంకా 3-4 నెలలు ఆలస్యమైనా దాన్ని పూర్తి చేపిస్తానని గ్రీన్ ఛానల్లో పెట్టి ఈరోజే బ్రాహ్మణ వెల ప్రాజెక్టు కూడా అది కూడా ఫ్లోరైడ్ మండలం నగరికల్లు నల్గొండ కాన్స్టిట్యూన్సీతో 1,00,000 ఎకరాలు నీళ్ళిచ్చే ప్రాజెక్టు దానికి కూడా ఈరోజు వారి చేతుల మీదుగా ఇప్పుడే శంకుస్థాపన చేసి రైట్ లెఫ్ట్ కెనాల్ కూడా చేసి 3-4 మాసాలలో అక్కడ కూడా 1,00,000 ఎకరాల నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఎస్ఎల్పిసి సొరంగం మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు మనకు దేశంలో ఏ రాష్ట్రంతో పోటీ కాదు ప్రపంచంతో పోటీ అని చెప్పి ఈ సొరంగం పూర్తయితే మన గౌరవ మంత్రి గారే కాదు మన ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ దేశంలోనే కాదు ప్రపంచంలోనే పొడవైన సొరంగం దాన్ని చూడడానికే వేలాది మందిగా వస్తారు. 4 లక్షల ఎకరాలకు శాశ్వత ఫ్లోరైడ్ పరిష్కారమే కాదు సాగునీరు తాగునీరు ఇచ్చే సొరంగం అది. దాన్ని అందుకనే రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి సంబంధించిన నిధులు ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడు రివ్యూ చేస్తూ దాన్ని పూర్తి చేయబోతున్నారు. అందుకనే సొరంగ మార్గానికి RRR అని పేరు పెట్టుకున్నా నేను రాజశేఖర రెడ్డి రేవంత్ రెడ్డి గారని. ఎందుకంటే ఆయన శంకుస్థాపన చేస్తే వీరు ప్రారంభించి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా 2 సంవత్సరాలు దాన్ని పూర్తి చేపిస్తామని మీ అందరికీ
ఎందుకంటే ప్రపంచంలో ఇలాంటి సొరంగం ఎక్కడ లేదు. ఎన్నికల ముందు దేవరకొండకు వచ్చి కేసీఆర్ గారు 2014 ముందు ఇక్కడనే చేసుకొని కూర్చుంటా, దీన్ని వెంటనే పూర్తి చేస్తా అని చెప్పి కూలిపోయే కూలేశ్వరాన్ని కట్టిండు. అంటే కాళేశ్వరం అది కట్టిండు, కూలిపోయింది. 1,73,000 కోట్లు. ఒక 2,000 కోట్లు ఇస్తే సొరంగం అయిపోతుండే. 300-400 కోట్లు ఇస్తే బ్రాహ్మణ వెలుగుల ప్రాజెక్ట్ అయిపోతుండే. మన జిల్లా అంటే అంత కసి. ఆ కసినే మన ఎన్నికల్లో 11 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, ఎవ్వరు కూడా 50,000 తక్కువ మెజార్టీ లేకుండా గెలిపించిందంటే మీరు మన జిల్లాని ఎంత నష్టపరిచిండో, మన జిల్లా అంటే ఎంత అసహించుకుండో కేసీఆర్ పరిపాలన చూసాం. అందుకని ఈరోజు మీ అందరు కూడా నేను ఎక్కువ మాట్లాడాలంటే రోజు సీఎం గారితోనే ఉంటాం, ఎప్పుడు కలుస్తుంటాం. ఈరోజు నల్గొండ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అన్ని పనులు మీ దగ్గర కనగల్ మండలంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారా? మీకు జూనియర్ కాలేజ్ మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు? నల్గొండకు వస్తున్నారు 40 కిలోమీటర్లకు వెళ్ళి. దానికి అడగగానే కారులో పెద్దపల్లికి పోయేటప్పుడు హెలికాప్టర్లు అడగంగానే తిప్పర్తి వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ.